పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు దుబ్బాక మున్సిపాలిటీలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి పి వెంకటరామిరెడ్డికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమణి మంజులత మరియు వెంకటరామిరెడ్డి సతీమణి ప్రణీతతో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని దుబ్బాక పట్టణంలోని వ్యాపార కేంద్రంలో ప్రతి ఒక్కరికి వెంకటరామిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, రేపటి రోజుల్లోని వెంకటరామిరెడ్డి తన సొంత డబ్బులతో కూడా 100 కోట్ల రూపాయల నిధిని ఒక ట్రస్టుగా ఏర్పాటు చేసి మన రేపటి రోజుల్లో నిరుపేద కుటుంబాల బిడ్డలకు పై చదువులకు వాటిని ఉపయోగిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో తన ట్రస్ట్ ద్వారా సేవ చేస్తారని, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకరించే వ్యక్తి వెంకటరామిరెడ్డి అని, ఈ రోజు మాయమాటలు చెప్పి గారడీలు చెప్పి అబద్ధాలు చెప్పే నాయకులను నమ్మవద్దని వారన్నారు. వెంకటరామిరెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, కేసీఆర్ కి అండగా నిలబడతామని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని సోలిపేట సుజాత, గన్నే వనిత, భూమిరెడ్డి, కొత్త పుష్పలత, కిషన్ రెడ్డి, ఎంపీటీసీలు మాధవి, కౌన్సిలర్స్ దేవుని లలిత, పల్లె మీనా, ఎంగారి స్వప్న మరియు మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మీరు కారు గుర్తు కోటేయండి. 4 నెంబర్ వెంకటరామిరెడ్డి కారు గుర్తు. కోటేయాలి. దీంట్లో గిరాకీ కూడా చెప్పాలి. కారు గుర్తుకేమని కారు గుర్తు అందరికి అమ్మ వాళ్ళకి అందరికి వాళ్ళిద్దరు చదువుకోండి. స్టార్ట్ చేసే పనులన్నీ దీంట్లో ఉన్నాయి. దేవుడమ్మా మీది ఓటేయాలి. మన వెంకటరామిరెడ్డి సార్ ట్రస్ట్ పెడుతున్నారు. ట్రస్ట్ నుంచి చాలా సేవలు అందిస్తారు. కారు గుర్తుకే హెల్ప్ చేయాలని ముందుకు వస్తున్నాం. ఇవన్నీ మీరు చదువుకొని మీ షాప్ లో వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి, సరేనమ్మా? మీకు 100 మందికి తెలియజేయండి ట్రస్ట్ విషయాలు. ఓటు కోసమే అడగట్లే మేము. వేరే ప్రభాకర్ రెడ్డి సార్ వల్ల మేడం సార్ నుంచి కలవండి. ప్రజా సమస్య ఎవరో ఒకరు లేవనెత్తారు కదా. ప్రజా సమస్య మాట్లాడితేనే తెలిసేది మేడం. వీడియో ఈ ఫోటో మెయిన్ తీసుకో, ఫోటో మెయిన్ తీసుకో.
ఉండే కావచ్చు ఉన్నాయి మన ఇవన్నీ ట్రస్ట్కి సంబంధించి సొంతంగా 100 కోట్లు పెట్టి చేస్తున్నాం ఇవన్నీ పేదలకు హెల్ప్ చేయాలని. మీరు మీ షాప్కి వచ్చిన వాళ్ళకందరికి చెప్పండి, తప్పకుండా కారు గుర్తుకు వేయాలి. మీ ద్వారా అందరికీ తెలియజేయండి. కారు గుర్తుకే కారు గుర్తుకే మన ఓటు 4వ నెంబరు ఆగంగాకు లోపలికి పోయి నెమ్మదిగా అడిగి ఆలోచించి 4వ నెంబరు వెంకట్రామరెడ్డి. ఇగో ఇట్లా వత్తు తెలుసు కదమ్మా, ఇట్లా సౌండ్ వచ్చేదానికి ఇట్లా సార్ ఫోటో ఉంటుంది గట్టిగా వద్దు కీక్ మన దగ్గర వద్దు వత్తు గట్టిగా. 3 ఉంటాయి మిషన్లు. ఫస్ట్ చదవండి మీకు అందరికి ఇగో ఈ సార్ కావద్దు, ఈ సార్ బొమ్మ ఉంటది ఇక్కడ వెంకటరామరెడ్డి 4వ నెంబర్ అని 4వ నెంబర్ ఏడుందని అందులోనే 4వ నెంబర్ కొట్టు సౌండ్ వచ్చేదాన్ని. జై తెలంగాణ. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా వెంకట్రామరెడ్డి గారి సతీమణి ప్రణీతారెడ్డి, మన మున్సిపల్ చైర్మన్ వనిత, కౌన్సిలర్. ఇంకోటి ముందుగా నేను దుబ్బాక ప్రజలందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు అనారోగ్య కారణాల వల్ల ఆయన రాలేకపోయింది ప్రచారానికి. ఆయన బదులుగా నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఓటు అడిగిన. అట్లానే మీరందరూ మమ్మల్ని ఆదరించిండ్రు, ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించిండ్రు. మీ అందరికీ మేమెప్పుడు మా కుటుంబం మా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిండ్రు, కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తూ 1 తులం బంగారం అన్నారు. వాళ్ళు ఏమైనా ఇవ్వగలరా? మన కేసీఆర్ గారు అయితే ఎవరికైనా పెళ్ళైన వాళ్ళకి షాదీ ముబారక్ పెట్టిండ్రు, కళ్యాణ లక్ష్మి పెట్టిండ్రు, ఎప్పటికప్పుడు చెక్కులు ఇచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయిపోయింది, ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఇంకోటి ఇప్పుడు మీరు గ్రామాల్లో మనదేంటంటే మన నియోజకవర్గం, ముఖ్యంగా చెప్పాలంటే మన దుబ్బాక నియోజకవర్గం వ్యవసాయంగా రైతులకు వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. నీళ్లు లేవు అసలు. ఇప్పుడు చూస్తుంటే గ్రామాలకు పోతుంటే రైతులందరూ ఏడుస్తున్నారు. ఇదివరకు పోయిన సంవత్సరం ఇట్లానే వస్తుంటుంటే మన భూంపల్లి చెరువు మత్తడి దుంకుతుంది, భూంపల్లి వాగు మత్తడి దుంకుతుంది. ఈ రోజు వస్తే దానిలో చుక్క నీళ్లు లేవు. అర్థం చేసుకోండి అందరూ. అంటే మన కేసీఆర్ గారి పాలనలో మనం ఎంత మంచిగా బతికినాము, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇట్లాంటి హామీలతోని వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు. చెప్పాల్సింది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేగా ఆయన గురించి మీ అందరికీ తెలుసు. చాలా కష్టపడే వ్యక్తి. నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధి చేయాలని అనుకుంటారు. ఈ సందర్భంలో మన ప్రభుత్వం లేదని మీరెవ్వరు బాధపడొద్దు. మీరందరూ ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే మన ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారిని మీరు ఎన్నుకుంటే చేదోడు వాదోడుగా ఉండి ఇద్దరు మన నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని. ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు ఎట్లాగో వస్తాయి, దానికి తోడు మన ఎంపీ నిధులు కూడా ఇస్తారు. ఇంకొకటి స్పెషల్ గా మీ అందరికి నేనేం చెప్దాం అనుకున్నానంటే వెంకట్రామరెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆయన ఎన్నిక అయిన తర్వాత 100 కోట్లతో ఒక ట్రస్ట్ పెడతానన్నారు. ఆ ట్రస్ట్ తోని పిల్లలకి స్టూడెంట్స్ కి వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తానన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషనల్ పరంగా సాయం చేస్తానన్నారు, కోచింగ్ సెంటర్స్ పెడతానన్నారు. ఇంకోటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ పెడతానన్నారు. పెట్టి మినిమంగా 1 రూపాయితో అందరికీ దాంట్లో సేవలు అందిస్తా అని చెప్పారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ప్రభాకర్ రెడ్డి గారు ఇదివరకు మీకు ఎంపీగా ఎట్లయితే చేసిండ్రో మన వెంకట్రామరెడ్డి గారు కూడా అట్లాంటి మనిషి. వెంకట్రామరెడ్డి గారు కూడా మీకు కొత్తేం కాదు, మన ఉమ్మడి మెదక్ జిల్లాకి కలెక్టర్గా చేసిండ్రు, ఎన్నో సేవలు అందించిండ్రు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్పంచుకున్నారు. కాబట్టి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కారు గుర్తు కోటేసి మీరందరూ మన కేసీఆర్ గారిని ముఖ్యంగా ఆయనకి మనంతా కొండంత అండగా ఉన్నామని మీరందరూ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ఈరోజు మేము దుబ్బాక నియోజకవర్గంకి ఇంటింటి ప్రచారానికి రావడం జరిగింది.
చాలా స్పందన ఏర్పడింది. మేము తిరుగుతున్నా అందరూ మేము సార్ని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. సార్ వెంకట్రామరెడ్డి సార్ అందరికీ పరిచయమే. గత 12 ఏళ్ల నుంచి మెదక్ జిల్లా కలెక్టర్గా మీకు పరిచయస్తులే. అప్పుడు కలెక్టర్గా అన్నీ చాలా బాధ్యతగా అన్నీ చేశారు. ఇప్పుడు మేము సొంత నిధులతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టి అందరికీ సహాయం చేయడానికని ముందుకొచ్చినాము. ఆ ట్రస్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకునేటట్లు చేయాలనేదే మా కోరిక. ఓటు అడగడానికి రావట్లేదు మేము. ట్రస్ట్ అందరికీ తెలియజేసేటట్టు ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఆ ట్రస్ట్ విషయాలు అందరికీ తెలియజేసి దాని ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళు అందరూ లబ్ధి పొందాలనేదే నా కోరిక. దుబ్బాక మున్సిపాలిటీ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కోరేది ఏంటంటే కేసీఆర్ గారిని కారు గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. జై తెలంగాణ. గత ఈ 10 రోజుల నుంచి అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి గల్లీ తిరుగుతున్నాం. ఏ గల్లీకి పోయినా కేసీఆర్ పథకాలు బాగున్నాయి, కేసీఆరే మంచిగా అందరికీ అన్ని పథకాలు ఇచ్చిండు, కేసీఆర్తోనే లాభం జరిగింది. కానీ రేవంత్ రెడ్డితో చెప్పుడు మాటలు తప్ప ఎటువంటి లాభం జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరు బీడీ వర్కర్లు కానీ రైతులు కానీ అందరూ ముక్తకంఠంతో చెప్తారు. కేసీఆర్ను బ్రహ్మాండమైన మెజార్టీతో, వెంకట్రామరెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాం, ఖచ్చితంగా కారు గుర్తుకే ఓట్లు వేస్తామని చెప్పి ముక్త కంఠంతో ఎక్కడ పోయినా చెప్తున్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా మేము కూడా. పార్లమెంట్ ఎన్నికలు మెదక్ జిల్లాలో, మెదక్ ప్రాంతంలో ఒక అబద్ధానికి నిజానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఒక దొంగకు ఒక దొరకు జరుగుతున్నటువంటి పోరాటం, ఒక మంచితనానికి ఒక చెడ్డతనానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ నియోజకవర్గంలో దాదాపు 7 నియోజకవర్గాలలో తప్పకుండా భారీ మెజారిటీతోటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వెంకట్రామరెడ్డి గారు గెలిచేటువంటి అవకాశం 100% నిజము. ఎందుకంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కలిసినటువంటి 100 రోజులలో అన్ని సంక్షేమ పథకాలను సాల్వ్ చేస్తా ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి నిజం తేలిపోయిండు. ప్రజలు చీత్కరించి ఉమ్మేసేటువంటి పరిస్థితి ఇలా నెలకొన్నది. దానికంటే నిజంగా దుబ్బాక నియోజకవర్గంలో 3 సంవత్సరాలు వెళ్ళినటువంటి రఘునందన్ రావును కాండ్రికిచ్చి మీద ఉమ్మేసేటువంటి పరిస్థితికి వచ్చింది. వాడు ఓడిపోయిండు. మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ చెల్లనోడు ఎక్కడ చెల్లడు. భవిష్యత్తులో వీళ్ళకు రాజకీయ భూస్థాపితం చేయడానికి మెదక్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కర్రు కాల్చి వాత పెడతారు, పాతాల లోకం తొక్కేసి భవిష్యత్తులో వీళ్ళు ఎన్నికలకు పనికిరారనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా కరడు కట్టినటువంటి వ్యక్తులుగా, రివెంజ్ తీసుకునేటువంటి వ్యక్తులుగా ఒకసారి పడి లేసే తరంగంలాగా ఇవాళ ఈ నియోజకవర్గంలో మళ్ళీ భారీ మెజారిటీతో ఓ మంచి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు, ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసేటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ వాళ్లకు వీళ్లకు తేడా చూసుకుంటే నక్కకు నాగలోకానికి తేడా ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఇవాళ వెంకట్రామరెడ్డి గారి ముందట బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ముందట కానీ గోటికి కూడా సమానం కాబోరు ఈ ఇద్దరు కూడా అభ్యర్థులను తెలియజేస్తూ భారీ మెజార్టీ గెలుచడం కోసం ఇలా దుబ్బాక నియోజకవర్గంలో పట్టణంలో ఇలా వెంకట్రామరెడ్డి గారి సతీమణి గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి సతీమణి గారి వాళ్ళ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేసేసి ఇంకా ఎక్కువ ఇలా మెజార్టీ తీసుకురావడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై పనిచేస్తున్నారు.